గైస్, ఇప్పటికైతే మనం అయితే శబరిమలలో లైట్ సెటప్ అయితే ఉంది. ఇక్కడ గణేశుని గుడి కాడ కూడా ఉంది. ఇక్కడ మంచిగా ఉంది అయ్యప్ప స్వామి గుడి. ఇక్కడ కొంచెం అయితే లైట్ సెటప్ ఉంది. ఇక్కడైతే పెడదాం. బాగా రోజులయ్యే వీడియో పెట్టక, సారీ. ఓకే, ఇక్కడైతే ఇచ్చేసి ఇక్కడ పెట్టాలి. అటు సైడ్ అయితే పెట్టేసినాం. ఇటు సైడ్ ఒక్కటే ఉంది, కింద కూడా ఉంది. ఆ కింద కూడా చూపిస్తాం. ఇక్కడైతే మైన్క్రాఫ్ట్లో అయితే అయ్యప్ప స్వామి గుడి ఫస్ట్ టైం చూస్తారా? మంచిగా ఉంది ఆ గుడి. నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ కూడా పెట్టాలి ఒకటి. పెట్టేసాం. కిందకి వెళ్దాం. కింద వెళ్ళినాక లైట్ సెటప్ అయితే ఉంది. గణేశుని గుడి కాడ అయితే ఫుల్ ఉంది లైట్ సెటప్ అయితే. ఇక్కడ వచ్చేసి అయితే గణేశుని గుడి. అక్కడ కిందకి వెళ్దాం. అమ్మయ్య, గణేశుని గుడికి అయితే వచ్చేసాం. సూపర్ హ్యావ్ను గణేష, ఓం గణేష. అమ్మాయి లైట్స్ అయితే పెడదాం. లైట్స్ అయితే పెట్టినాక ఇక్కడ కొంచెం గీడైతే లైట్ సెటప్ అయితే పెడదాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఓకే. కింద కూడా పెడదాం. ఎందుకంటే కింద పురుగులుతాయి. ఇక్కడ మంచిగా ఉంది. ఇప్పుడైతే పైనకి వెళ్దాం. పైనకి వెళ్ళినాక ఇటు సైడ్ అయితే కొంచెం పని ఉంది. లైట్ సెటప్ అయితే ఇక్కడ గుడి కాడ మంచిగా ఉంది. ఇక్కడ ఒక మూడు లైట్లు పెడదాం. ఎందుకంటే డెకరేషన్ కోసం. అక్కడైతే లైట్స్ ఇక్కడ పెడదాం. ఇక్కడ ముఖ్యం, ఎందుకంటే ఇక్కడ అందరు చూస్తారు, డిజైన్ ఉంటుంది. ఓకే, ఇంకా ఫుల్స్ కాడ పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెట్టుకుంటూ పోదాం. సూపర్ సూపర్ సూపర్. ఓకే. ఇక్కడ ఒకటైతే అక్కడ కూడా పెట్టాలి ఫ్రెండ్స్. మర్చిపోయినాం, పెట్టేద్దాం చక్కరక. ఎందుకంటే శబరిమల అయిపోయింది, కానీ సారీ మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాం. ఇది కట్టాలంటే మినిమం వారం రోజులు పడుతుంది. అందుకోసమే కొంచెం లేట్ అయింది. మళ్ళీ వచ్చే అయ్యప్ప స్వామికి అయితే ఖచ్చితంగా అయితే వీడైతే పెడదాం. అయితే డెకరేషన్ చేద్దాం. అయ్యో సూపర్. ఇక్కడ అమ్మయ్యా మస్తుంది. లైట్ సెటప్ అయితే లైట్ సెటప్ అయితే మస్తుంది. ఒక్కసారి నైట్ కావాలంటే ఈ మూడు పెడతాం. ఇక్కడ బాగా లైట్లు ఉండాలి, ఎందుకంటే శబరిమల అంతేనే లైట్లు. ఇక్కడ పుల్లులు ఉంటాయి. డేంజర్. కొంచెం అయితే నైట్ అయితే మస్తుండు. నైట్ వేద్దాం. నైట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇస్తా అయ్యప్ప స్వామి గుడి హైలైట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్.